హాయ్ అండి, దిస్ ఈజ్ నక్షత్ర కలెక్షన్స్. ఈరోజు మనం స్టార్ట్ చేస్తుంది రైస్ పర్ల్స్తో. మనం ఫ్రెష్ వాటర్ పర్ల్స్ రైస్ పర్ల్స్తో చిన్న సైజులో అంతకుముందు మనం చంపసరాలు మేకింగ్ చేసాము. అవి కట్టుతీగతో మేకింగ్ చేసాము. అవి ఎవరైతే ఈ వీక్లో ఆర్డర్ ప్లేస్ చేశారో వాళ్ళందరూ డిస్పాచ్ చేస్తున్నా. డిస్పాచ్ చేసే ముందు సింగిల్ లైను, డబల్ లైను, 3 లైన్స్, 4 లైన్స్ ఉన్నాయి. వాటిలో 5 లైన్స్ కూడా ఉన్నాయి, మేకింగ్లో ఉంది. ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేశారో వాళ్ళందరికీ కూడా డిస్పాచ్ చేస్తున్నా. అందుకని ఒక్కసారి ఒక వీడియో అప్లోడ్ చేసేసి దీంతో పాటు గోల్డ్ షీటెడ్లో మనం కొన్ని మోడల్స్ మేకింగ్ చేసుకున్నాం. అవి కూడా ఒకసారి వీడియోలో చూపించేసేసి ఆ తర్వాత డిస్పాచ్ చేసేస్తాం. ఒకసారి మీరు పర్ల్స్ క్వాలిటీ అనేది చూసుకోవచ్చు. మీకు ఫ్రెష్ వాటర్ పర్ల్స్ కట్టుతీగతో మేకింగ్ అనమాట. ఈ చంసరలు నేను మళ్ళీ విడివిడిగా పెడతాను. బీట్స్ క్వాలిటీ చూస్తారని నేను చెప్తున్నా. షీటెడ్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే షీటెడ్లో ఇది ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఒకటి. కాకపోతే ఎప్పుడన్నా ఒక్కసారి పెట్టుకునేవే కాబట్టి, అకేషన్కి పెట్టుకుంటాం కాబట్టి ఇలా సింగిల్ లైన్ పెట్టుకున్నా సరే మనకి చాలా చాలా బాగుంటుంది. షీటెడ్లో ఏంటంటే మనకి ఈ హుక్కు ఇదంతా కూడా మనకి షీటెడ్లో చేసినప్పుడు ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. దానికోసం కట్టుతీగతో మేకింగ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. రైస్ పర్ల్స్ ప్రైస్ ఒకటి ఉంటుందండి. మనకి దీంట్లోనే చిటిముత్యాలను వస్తాయి కదా రౌండ్వి, అవి ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతాయి మనకి చిటిముత్యాలు. ఇది వచ్చేటప్పటికి 4 లైన్స్. ఇవన్నీ సింగిల్ లైన్స్ ఒక 4-5 ఉన్నాయండి. సింగిల్ అయితే బాగుంటాయి ఎవరు పెట్టుకోవడానికైనా కూడా. 2 లైన్స్ కూడా ఉన్నాయి. ఇలా వస్తుందన్నమాట. మనకి నార్మల్ పర్ల్తో కూడా చేయొచ్చు ప్రైస్ తక్కువలో కావాలంటే. కాకపోతే ఇవి ఏంటంటే మనకి గోల్డ్ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు, ఇవి కూడా గోల్డ్లో చేయించుకున్నట్టే ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం దీనికి కొంచెం ప్రైస్ అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇవే. ఇవి కూడా 3 లైన్స్, 2 లైన్స్, 3 లైన్స్, 4 లైన్స్ మేకింగ్ చేసామండి. సింగిల్ లైన్ ఎక్కువ ఉన్నాయి ఆర్డర్స్. నేను ఆర్డర్స్ కూడా ఎక్కువ సింగిల్ లైన్సే తీసుకున్నాను, ఎక్కువ అవే మేకింగ్ అయినాయి. ఇవి ఈరోజు సాటర్డే కదా, ఈరోజు డిస్పాచ్ చేసేస్తే మండే కల్లా వెళ్ళిపోతాయి అని అన్నీ చూపిస్తున్నాం అన్నమాట. వచ్చేటప్పటికి 4 లైన్స్. ఎంత నిండుగా ఉంటుందో మనకు పెట్టుకుంటే. మీకు ఆ పర్ల్ క్వాలిటీ చూసుకోవచ్చు. అసలు దీంట్లో కలర్ మారటం కానీ అలాంటిది ఏది ఉండదు అనమాట. మీకు వర్క్ అనేది అంత నీట్గా ఉంటుంది. ఎందుకంటే డిజైన్స్ కూడా నేను సెలెక్టెడ్గా తీసుకుంటున్నాను కాబట్టి. నిజం చెప్పాలంటే రెగ్యులర్గా చేసే మోడల్స్ చేసుకుంటే వెళ్ళిపోతే బోల్డ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో చాలామంది 10 లైన్స్ కూడా అడిగారు. ఈ సైడ్ ఏదైతే హుక్కులు ఉన్నాయో అవి మేకింగ్ చేస్తున్నాం ఇమిటేషన్లో. అవి చేసిన తర్వాతే నేను 10 లైన్స్ చేయడం కుదురుతుంది అనమాట. దాని గురించి వెయిట్ చేస్తున్నా. నిజంగా 10 లైన్స్ కూడా ఆర్డర్ ఉంది మనకి. ఓకే, ఇవి ఎంత బాగున్నాయంటే నిజంగా చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ ఈరోజు డిస్పాచ్ చేసామండి. 22 ఇంచు 24 ఇంచు లైన్స్ కూడా మేము చాలా చేసాము ఈ పర్ల్స్తో. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోకి చూపిస్తాను. ఇంకా తర్వాత మనకేంటంటే షీటెడ్లో ఏంటంటే ఇయర్ రింగ్స్. ఇది వచ్చేటప్పటికి శిరీష మ్యామ్ కోసం నేను మేకింగ్ చేశాను. ఇది లాస్ట్ టైము రష్యన్ బీడ్స్తో సైడ్ బ్రోచెస్ పెట్టేసి పెద్ద లాకెట్ సైడ్ వేసాము. లాస్ట్ లైవ్లో చేసాము, తమ్నైల్లో కూడా ఉందనుకుంటా, మేబీ గుర్తులేదు. ఇయర్ రింగ్స్ పెండింగ్ మేడం అని చెప్పా. ఇయర్ రింగ్స్ అయిపోయినాయి. ఇయర్ రింగ్స్ ఇలా మేకింగ్ చేసాం. చాలా బాగున్నాయండి. ఆ లాకెట్స్ ఏదైతే సైడ్ నేను చిన్న చిన్నవి చేశానో, నేను చెప్పాను కదా వేరే బీడ్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పి, అవి కూడా మేకింగ్ చేసాము. అవి నీలమాన్ కోసం మేకింగ్ చేసాము. అవి ఇవి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇవి రూబీస్తో కూడా నాకు ఆర్డర్ ఉన్నాయి, అవి కూడా చేయాలి. నేను మేకింగ్ చేసిన తర్వాత చెప్తాను. ఇవి సైడ్ బ్రోచెస్ పెట్టేసి రష్యన్ బీడ్స్తో చేసాము. ఇవి మళ్ళీ రెడీ అయిపోయినాయి మన దగ్గర షీటెడ్తో.
ఇవి గోల్డ్ షీటెడేనండి, ఇమిటేషన్ కాదు. ఇక్కడ నుంచి నేను ఏదైతే స్టడ్స్ చూపిస్తున్నానో అవన్నీ కూడా మీకు షీటెడ్తోనే స్టార్ట్ అవుతాయి ఈ బ్రోచెస్. మ్యామ్ ఏంటంటే నాకు బీడ్స్ పంపించారు తురుముల్ని. తురుముల్ని బీడ్స్ ఇవి మ్యామ్ నాకు పోస్ట్ చేశారనమాట. అంటే బీడ్స్ ప్రైస్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, ఈచ్ లైన్ వచ్చినప్పుడు మీకు అప్రాక్సిమేట్గా 7,000 8,000 పడతాయండి తురుముల్ని. ఇప్పుడు నార్మల్ బీడ్స్ చాలా వస్తున్నాయి ఇలా మల్టీ కలర్లో కాబట్టి. ఇలాగా చేయించుకున్నారనమాట. మేడం బీడ్స్ పంపించారు, వాటికి ఇలాగ నేను సెట్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను. యాక్చువల్లీ ఈ మధ్యలో ఇంకా వేరే బీడ్స్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దీని లుక్ అనేది మారిపోతుంది. ఓకే, చిన్న స్టార్ట్స్ చేశాను మేడంకి, అంటే ఒక సింపుల్ సెట్. ఇది విడిగా నేను మళ్ళీ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఏంటంటే పాత బీడ్స్ అయినా సరే ఎక్స్పెన్సివ్ కాబట్టి, ఇవి రియల్ కాబట్టి ఇవి మనం ఇలా యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఇదే ప్రాసెస్ మనం ఒక 4mm రూబీస్, రియల్ రూబీస్కి మధ్యలో పెట్టుకున్నా, లేదంటే మనకి కటింగ్ మణులు ఉంటాయి కదా, రెడ్ మణులు, వాటికి పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది. ఈ మధ్యలో రూబీ స్టోన్ వేసుకొని కూడా చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా వైట్ స్టోన్స్తో కూడా మనం చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలాంటివి చూపించినప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు చేయించుకోవాలి అనుకునేటప్పుడు మీకు మీ థాట్స్ వస్తాయి కదా, అందుకని అలా చెప్తాను అంతే. ఓకేనా? ఇంకా వచ్చేటప్పటికి బాలా మ్యామ్ కోసం మేకింగ్ చేశాను. ఇది మల్టీ మీన్స్ రెడ్ మణులు, గ్రీన్ మణులతో, రెడ్ మణుల్లోనే మనకి కర్బూజా షేప్ తీసుకున్నాను. ఇది రెఫరెన్స్ పిక్ నాకు బాలా మ్యామ్ ఇచ్చారు. లాకెట్ వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారి లాకెట్. ఇదే ప్లేస్లో మనకి లక్ష్మీ అమ్మవారు లేకుండా ఏదైనా పికాక్ డిజైన్ అలా పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఇలా 3 స్టెప్ చైన్ అన్నమాట. కాకపోతే మనకి బీడ్స్ అవన్నీ కూడా రియల్ కాబట్టి బీడ్స్ కూడా మనకి ప్రైస్ పడుతుంది కొంచెం. ఇలా వస్తుంది. గ్రీన్ కూడా మణులు అండి, పింక్ కూడా మనకి రెడ్ మణులు. దాంట్లో కర్బూజా షేప్ తీసుకున్నాను. అంతా కూడా క్యాప్స్ ఇచ్చేసి షీటెడ్లో మేకింగ్ చేసేసాను. ఇది దీనికి స్టడ్స్ కూడా సింపుల్గా మేకింగ్ చేశాను అనమాట. సరోస్కి పర్ల్స్ తీసుకున్నాం దీనికి. ఎందుకంటే సైజ్ మనం పైన వచ్చేటప్పటికి అప్రాక్స్గా 8mm సైజ్ వాడాము, కిందకు వచ్చేటప్పటికి 6mm ఆర్ 5.5mm వాడాము విత్ క్యాప్స్తో పాటు. రెడ్ మణులకి సెట్ అవ్వాలి కాబట్టి ఇది మొత్తం అంతా కూడా మనకి మంచి మణులు. క్వాలిటీ అయితే అసలు ఎక్సలెంట్గా వచ్చింది. కంప్లీట్గా షీటెడ్ వర్క్ చేయించుకున్నారు. దయచేసి షీటెడ్లో నేను చూపించిన ఎవరు కూడా ఇమిటేషన్లో అడగద్దండి, మళ్ళీ చెప్తున్నా. అయినా సరే మళ్ళీ అడుగుతూనే ఉంటారు. అంటే వీడియో మొత్తం చూసిన తర్వాత మరి అలాంటి డౌట్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు, కానీ ఇమిటేషన్లో అడుగుతారు. ఇంత కష్టపడి ఎప్పుడో ఒకసారి వీడియో చేసి మీ ముందుకు కనిపించి ఈలోపు బోల్డ్ ఆర్డర్స్ తీసుకొని ఇంత టెన్షన్ అసలు పడవసరం లేదు. ఇమిటేషన్ చేసుకునేటట్టయితే ఇంత కష్టపడాల్సిన అవసరమే లేదు. లాకెట్ని మీరు చూసుకోవచ్చు, 22 క్యారెట్ గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుందండి వర్క్. అదంతా కూడా మీకు నక్షత్ర కలెక్షన్స్ లోగో అనేది కనిపిస్తుంది మీకు బ్యాక్ ఎప్పుడైనా మార్చుకునేటప్పుడు ప్రాబ్లం లేకపోతే. ఇక్కడ నక్షత్ర కలెక్షన్స్ అనేది ఇక్కడ కాపర్ బేస్డ్ అని ఉంది. మొత్తం అంతా కూడా మీకు వైట్ స్టోన్స్తోనే వచ్చేసింది. కావాలనుకుంటే మీరు వైట్ స్టోన్స్ ప్లేస్లో రూబీ అండ్ గ్రీన్ కూడా పెట్టుకోవచ్చు. రెడ్ మణులతోనే కర్బూజా, మీకు ఆ క్లారిటీ చూసుకోవచ్చు. స్టోన్ అనేది బాగుంటుంది. ఓవెల్ షేప్ ఎప్పుడు చేస్తున్నాం రెగ్యులర్గా, కాకపోతే ఈ సైజెస్ ఇలా తీసుకున్నాను మీకు లాకెట్ దగ్గర పర్ఫెక్ట్గా రావడానికి. దీనికి స్టడ్స్ మ్యాచింగ్ స్క్రూ బ్యాక్, దీని మీద కూడా మీకు లోగో వస్తుంది.
ఇంకా వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్. ఇవి ఇమిటేషన్ అండి, రిఫరెన్స్ కోసం నాకు ఇది మ్యామ్ పంపించారు. చూడొచ్చు, నార్మల్ ఇమిటేషన్లోనే ఇంకా కొంచెం ప్రైస్ తక్కువ అని అనుకోవాలి ఇవి. కాకపోతే డిజైన్ చాలా బాగుంది, ఇది మేడంకి బాగా నచ్చిందంటే డిజైన్, అందుకని చెప్పి నాకు రిఫరెన్స్ కోసం పంపించారు. ఇది నార్మల్ బుట్ట, నార్మల్ బీడ్స్. ఇది షీటెడ్లో కావాలి అని నాకు పంపించారు. కానీ నిజంగా ఈ స్టడ్ చేయడానికి దగ్గర దగ్గర ఒక 12 days పట్టింది అనమాట. గోల్డ్లో చేసినా ఒక 4-5 daysలో అయిపోతుంది, కానీ షీటెడ్లో చేయడానికి చాలా చాలా టైం పట్టింది మాకు. ఇంత పెద్ద సైజు స్టడ్ని పర్ఫెక్ట్గా షీటెడ్లో రావడానికి. ఇది నేను షీటెడ్లో చేసింది, రియల్ రూబీ స్టోన్స్ వేసి చేసాము. ఇది మ్యామ్ చెప్పిన దానికన్నా కూడా బడ్జెట్ ఎక్కువే అవ్వింది యాక్చువల్లీ. కంపారిజన్ చేయటంలా, డిజైన్ కోసం చెప్తున్నా, ఎందుకంటే ఇది మోడల్ కోసం అంతే. అంటే చాలామందికి ఏంటంటే ఒక డౌట్, మేము గోల్డ్లో చేయించుకున్నట్టే యాజ్ ఇట్ ఈజ్ వస్తుందా అనే డౌటు. మనం ఇన్ని మోడల్స్ చేసినప్పుడు అంటే ఎలా అనుకోవాలంటే గోల్డ్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది కదా అన్నట్టు. ఒక 4 lakhs అలాగా మనం చేయించుకోవాలనుకున్నాం అనుకోండి, దీంట్లో వచ్చేటప్పటికి ఒక 40-50,000 అయిపోతుంది. షీటెడ్లో వచ్చేటప్పుడు మీకు లైఫ్ కూడా అలాగే ఉంటుంది గోల్డ్ లాగా అనేది. ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకుని, బ్లాక్ డైమండ్స్ అంటే రెగ్యులర్గా వాడతాం కాబట్టి కొంచెం కలర్ అనేది ఒక 2-3 years తర్వాత చేంజ్ అవ్వచ్చు. కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకునే ఏంటంటే మీకు అలాగే ఉంటాయి. నాకు తెలిసినంతవరకు నేను మొత్తం అంతా కూడా సెట్ చేసినంతవరకు కూడా కంప్లీట్గా షీటెడ్గా చేసాము. ఇది నక్షత్ర కలెక్షన్స్ లోగో అనేది వచ్చేసింది రూబీ స్టోన్స్తో. ఫ్రేమింగ్ కూడా ఇచ్చాము, ఇదంతా కూడా మనకి ఈ వెయిట్ ఏదైతే స్టడ్ సైజు పెద్దది వచ్చిందో అప్పుడు ఆ వెయిట్ ఆగటానికి మనకి ఎలా చేస్తే బాగుంటుంది అనేదే. ఈ పర్ల్స్ అదంతా కూడా మనకి పర్ఫెక్ట్గా కూర్చోడానికి, ఇదంతా చేయడానికి చాలా టైం పట్టింది. ఇంకా మేడం ఫోటో కూడా పెట్టలేదు, నేను పెట్టాలి. రియల్ రూబీస్ వాడాను దీనికి. ఓకే, ఇలా ప్లెయిన్ బుట్టలు కూడా చాలా అందంగా ఉన్నాయి. సుధారణం కోసం కూడా చెయ్యాలి ఇలాంటి బుట్టలు, చాలా బాగున్నాయి ఇవి. స్టడ్ బరువు అయితే లేదు, అంటే చూడడానికి ఇంత పెద్దగా ఉంది, చాలా బరువు ఉంటుందేమో అనిపిస్తుంది, కానీ మనకి అంత బరువుగా అయితే లేదు, పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ స్టడ్ పెట్టుకోవాలంటే మాత్రం చెవు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. మ్యామ్ నాకు కరెక్ట్గా సైజు పంపించారు కాబట్టి నేను అదే సైజు నేను చేశాను. ఓకే, గోల్డ్లో చేయించుకుందాం అనుకున్నారంట. గోల్డ్లో వచ్చినప్పటికి 35 నుంచి 40 grams చెప్పారు అని చెప్పారు మేడం నాకు. అందుకని షీటెడ్లో చేయమని అడిగారు అనమాట. చేసేసాము, ఇది అయిపోయింది. ఇంకా వచ్చినప్పటికి మనకి బ్లాక్ బీడ్స్ నవరత్నాస్లో ఎన్ని చేసామంటే ఇంకా అసలు లెక్క లేదన్నమాట, అన్ని చేసాము. ఇవి నవరత్నాస్తో బ్లాక్ డైమండ్స్తో మనకి షీటెడ్లో ఇవి ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూనే ఉంటామండి. ఇవి ఈ వీక్లో ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేశారో నవరత్న విత్ బ్లాక్ డైమండ్ అండ్ గోల్డ్ షీటెడ్తో వాళ్ళందరికీ ఈరోజు డిస్పాచెస్ అయిపోతాయి. అంటే వీడియో కాబట్టి ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ తీస్తున్నాను, వీడియో వచ్చేటప్పటికి ఈరోజు డిస్పాచ్ చేసేస్తారు. ఇది బ్లాక్ డైమండ్స్తో 3 lines, 2 lines, సింగిల్ లైన్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు డిస్పాచ్ అయిపోతాయి. వీడియోలో మాత్రం 3 lines ఇవి నవరత్నాస్వే చూపిస్తున్నాయి. ఓకే, ఇది వచ్చేటప్పటికి నవరత్నాస్ విత్ గోల్డ్ షీటెడ్ బ్లాక్ డైమండ్స్ అనమాట.
గోల్డ్ షీటెడ్ ఏంటంటే మీకు లుక్ వైజ్ చూసుకుంటే 22 క్యారెట్లో చేయించుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే తీగ మీకు సన్నగా ఉన్నా సరే స్ట్రాంగ్గా అయితే ఉంటుంది, సింగిల్ లైన్ చేయించుకున్నా సరే. లైట్ గ్రే టింట్ ఉండి ఆ షైన్ అనేది మాత్రం భలే ఉంటుందండి నిజంగా. అసలు చాలా బాగుంటుంది. మీకు 3 లైన్స్ కూడా ఒకసారి చూపిస్తాను. చాలా మంచి రెస్పాన్స్ అండి వీటికి మాత్రం, నిజంగా వెళ్ళిన తర్వాత కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నాకు. బ్యాక్ హుక్ కూడా మీకు షీటెడ్లోనే వస్తుంది. చాలామంది ఈ చైన్ వర్క్ షీటెడ్ చేయించుకొని హుక్ నార్మల్ కూడా వేయించుకుంటున్నారు. ఎందుకంటే నేను నార్మల్గా వేసే హుక్ కూడా బాగానే ఉంటుంది, అది కూడా నేనే మేకింగ్ చేయించుకుంటా. ఇది వచ్చేటప్పుడు మనకి షీటెడ్లో హుక్ ఇలా వస్తుంది. ఇది వచ్చేటప్పటికి రియల్ కోరల్స్. క్యాప్స్ నార్మల్ వేసానండి, అంటే షీటెడ్ ఏం కాదు. నార్మల్గా నేను మేకింగ్ చేయించుకునే క్యాప్స్ ఉంటాయి, సపరేట్గా నేను చేయించుకుంటాను ఇమిటేషన్ కోసం. వాటితో వేసి ఇది తీగతో చుట్టేసాం అనమాట. కోరల్స్ వచ్చినప్పుడు మీకు రియల్, మీకు ఎలా తెలుస్తుందంటే ఈ కోరల్ ఉంది కదా ఇది మధ్యలో, ఇదంతా ఏంటంటే హ్యాండ్తో ఇలా డిజైన్ పెడుతుంది రియల్ కోరల్కి. నార్మల్గా వచ్చిన దానికన్నా కూడా ఇది మీకు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది లుక్ వైజ్ చూసుకుంటే. ఇది లెంత్ వచ్చినప్పటికి 28 లెంత్ పెట్టాను. ఇది క్యాప్స్ కూడా నేను చిన్నవి కటింగ్ క్యాప్స్ ఇచ్చేసాను విత్ సరోస్కి పర్ల్స్. ఇవన్నీ ఏంటంటే ఈరోజు డిస్పాచ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఎక్కువ మెయిన్ ఏంటంటే చెంపసరాలు, సింగిల్ లైన్స్, డబల్ లైన్స్ ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి. ఎవరికైతే పంపించాలో వాళ్ళందరికీ కూడా ఈరోజు పంపించేస్తాం. మండే వచ్చేస్తాయి నాకు తెలిసి. పగడాలు కూడా మనం షీటెడ్లోనే మేకింగ్ చేసామండి విత్ సరోస్కి పర్ల్. మంచి రియల్ టోన్ ఉండి ఎలా ఉంటుందంటే హ్యాండ్తో పెడతారు. ఇక్కడ మనకి ఏదైతే హోల్ వేస్తారో రియల్స్కి ఏంటంటే హోల్ హ్యాండ్తోనే వేస్తారు, హ్యాండ్ గ్రావింగ్ అంటారు చూసారా, అలా వస్తుంది అనమాట. మీకు ఇలా చక్కగా పంకిన్ ఈ గీత అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. 28 లెంత్ పెట్టాము ఇవి. ఓకే, ప్రజెంట్ అయితే ఇంతేనండి. ఇంకా కొన్ని రెడీ అవుతున్నాయి, అవన్నీ కూడా నేను మండే ఒకసారి షీటెడ్ వీడియో చేస్తాను. మీకు ఎవరికైనా ఏమైనా కావాలి అనుకుంటే నాకు ఒకసారి పింక్ చేయొచ్చు. నక్షత్ర కలెక్షన్స్. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.